హలో గాయ్స్, వెల్కమ్ టు సినీ రివ్యూ. ఈరోజు మనం రివ్యూ అయ్యే మూవీ లైలా. ముందుగా ఒక్క ముక్కలో మూవీ ఎలా ఉందంటే బాగాలేదు భయ్య, వెరీ బ్యాడ్, అస్సలు బాగాలేదు. దీనికన్నా మెకానిక్ రాకే బెటర్ అనిపించింది, అంత దారుణంగా ఉంది. సో సింపుల్గా స్టోరీ చెప్పాలంటే, సోను ఒక మంచి పేరున్న పాపులర్ మేకప్ ఆర్టిస్ట్ అండ్ ఒక బ్యూటీ పార్లర్ కూడా రన్ చేస్తుంటాడు. అండ్ తన లైఫ్లో జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ వల్ల లైలాగా మారాల్సి వస్తుంది దాని నుంచి ఎస్కేప్ అవడానికి. సో ఆ గొడవలు ఏంటి, అది ఎలా ఎస్కేప్ అయ్యాడు అండ్ అవి ఎలా సాల్వ్ అయ్యాయి అనేది స్టోరీ. చెప్పాలంటే ఇది కామెడీ మూవీ కాదు, అలా అని రామ్ కామ్ కాదు, అలా అని యూత్కి కనెక్ట్ అయ్యే మూవీ అసలే కాదు. ఇట్స్ ఎ ప్యూర్ 18+ కామెడీ మూవీ అని చెప్పొచ్చు, లేదంటే ఒక డార్క్ హ్యూమర్ మూవీ అని కూడా అనొచ్చు. బట్ ప్రమోషనల్ కంటెంట్లో ఇది అంత బాగా పోర్ట్రే చేయలేదు. సో ఆడియన్స్ వేరేది ఎక్స్పెక్ట్ చేశారు అండ్ అక్కడికి వెళ్ళి అడ్డంగా దొరికిపోయారు. ఫస్ట్ హాఫే అతి కష్టం మీద చూసావురా బాబు అంటే, సెకండ్ హాఫ్లో లైలా ఎంట్రీ ఉంటుంది, ఆ తర్వాత స్టోరీ ఎటో వెళ్ళిపోతుంది. మనకి 18+ మూవీస్ చాలానే ఉన్నాయి అండ్ చాలా వాటికి మంచి సక్సెస్ కూడా వచ్చింది. బట్ దీంట్లో కామెడీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. కామెడీ ఉందని చెప్పి మూవీ స్టోరీ రాసుకుంటే 99% వర్కౌట్ అవ్వదు భయ్య. అండ్ ఈ మూవీ విషయంలో కూడా జరిగింది అది. లైలా క్యారెక్టర్కి విశ్వకన్నా చాలా కష్టపడి ఉంటారు బికాస్ ఆఫ్ హెవీ మేక్ ఓవర్ ఫర్ లుక్స్. బట్ వితౌట్ స్టోరీ అస్సలు ఇంప్రెస్ చేయబోయే ఆడియన్స్ని. అండ్ అసలు లైలా క్యారెక్టరైజ్ మొత్తాన్ని ఒక సెక్సువాలిటీకి అండ్ డార్క్ హ్యూమర్తో పాటు కొన్ని బూత్ డైలాగులు తప్ప ఎందుకు వాడలేదు. అండ్ జస్ట్ గెటప్ వేసి మూవీ హిట్ అవుద్ది అనుకుంటే మాత్రం చాలా తప్పు. సో అంతే భయ్య, ఈ మూవీ గురించి మాట్లాడడానికి గేమ్ లేదు. అండ్ సాంగ్స్ ఓకేగా ఉంటాయి అండ్ ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్ బాగా ఎఫర్ట్స్ పెట్టినా నో యూస్ అనిపించింది. బికాస్ స్టోరీ లేనిదే మూవీ లేదు, అంతే. ఒకప్పుడు విశ్వకర్ణ మూవీస్ అంటే మినిమం గ్యారెంటీలో ఉండేది. అంటే విశ్వక్ మూవీ వస్తుందంటే పారలేదు, ఒకసారి వెళ్ళి వచ్చేయచ్చురా బాగానే ఉంటుంది అన్నట్లు ఉండేది. నెక్స్ట్ మూవీకి థియేటర్స్ ఫిల్ అవ్వాలంటే మాత్రం కొంచెం పక్క గట్టిగానే ప్లాన్ చేయాలి. హోప్ విశ్వకర్ణ గివ్స్ ఎ బెటర్ కమ్బ్యాక్. సో ఓవరాల్గా చెప్పాలంటే a bad cinematic experience on screen భయ్య. అండ్ ఫ్యామిలీ వాచ్, a strict no because of songs and dark humor. And my rating for this movie is 3/10. సో 2 ఇచ్చిన తప్పలేదు. So thanks for watching our review on Cine Review. And if you like the review, just hit like and share it with your friends. For more such videos, subscribe to our channel Cine Review. Thank you. Bye bye.